అంటే సరిపోటు ఉన్నదే అది, మాకు ఉన్నదే అది. రోడ్ సైడ్ ఫుడ్ కాబట్టి ఇలానే ఉంటుంది. కానీ ఇక్కడ అందరు పర్మిషన్ ఇచ్చి మీ ఒక్కదానికి ఆపారండి. అవును, ఇవాళ అందరూ తిప్పుకున్నారు. అదిగోండి చూడండి, చేయండి, అందరూ అమ్ముకుంటున్నారు. మా ఒక్క బండే ఆపారు. మీరు అడిగారా దీనికి మా బండి ఆపారని అడిగారా మీరు? అడిగితే ఇప్పుడు చెప్పారు కదా, మీరు చూస్తున్నారు కదా, సమాధానం చెప్తున్నారా మాకు? సమాధానం చెప్పారా మాకు? ఇప్పుడు మీడియా కాబట్టి మీరు అడిగితే కొంచెం ఏదో ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఇంగ్లీష్ నాకు రాదు, ఏం మాట్లాడారో నాకైతే. ఆహార ప్రియులకు హైదరాబాద్ ఒక అక్షయ పాత్ర అంటూ ఉంటారు. అన్ని రాష్ట్రాల ప్రజల కలయిక అయిన హైదరాబాద్లో దొరకని ఫుడ్ అంటూ ఉండదు. హైదరాబాద్ వీధుల్లో ప్రతి వీధికి ఒక హోటల్ కనిపిస్తుంది. ఉరుగుల పరుగుల జీవితానికి అలవాటు పడ్డ సిటీ జనాలకి స్వయంగా వండుకొని తినడం కంటే హోటల్లో తినడం చాలా సౌకర్యం అయిపోయింది. కాబట్టి తినాలి అంటే ఒక్కొక్క ప్లేటుకు 1000 రూపాయలు వెచ్చిచ్చి తినడానికి 5 స్టార్ హోటళ్లు ఉన్నాయి. అదే షడ్రోచితమైన ఆహారాన్ని చౌకగా ఇచ్చే వీధి వ్యాపారులు ఉన్నారు. సమయం సందర్భంతో సంబంధం లేకుండా ఫుడ్ ని అందించడానికి సిటీలో చాలా మంది హోటళ్లు పెట్టారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు ఏ సమయంలో కావాలన్నా ఫుడ్ రెడీగా ఉంటుంది. అలా సిటీలో ఫుడ్ బిజినెస్ 3 పూలు 6 కాయలుగా నడుస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫుడ్ బిజినెస్ తో పాపులర్ అయిన ఒక మహిళ గురించి చాలా పెద్ద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆమె పేరే కుమారి. సోషల్ మీడియాలో కుమారి ఆంటీ అంటూ తెగ వైరల్ చేశారు. దానితో కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినడానికి జనాలు వేల సంఖ్యలో వస్తున్నారు. దానితో ఒక దశలో కుమారి ఆంటీ దగ్గరకు ఫుడ్ తినాలి అని వచ్చే వారిలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. పోలీసులు కూడా ఆ జనాలని కంట్రోల్ చేయలేక ఏకంగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని మూపించి ఆమె మీద కేసులు పెట్టే వరకు వచ్చింది. ఈ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలగజేసుకుని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ని నడుపుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ పోలీసులను ఆదేశించింది. దానితో కుమారి ఆంటీ పాపులారిటీ సోషల్ మీడియా నుండి మీడియా వరకు వచ్చేలా మారింది. కాబట్టి కుమారి ఆంటీకి ఎందుకు అంత పాపులారిటీ వచ్చింది? కుమారి ఆంటీ వ్యవహారంపై సోషల్ మీడియాలో ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? కుమారి ఆంటీ సమస్యపై స్పందించిన ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు వస్తున్నాయి? అసలు ఇలాంటి పాపులారిటీని భరించటం సామాన్యులకు సాధ్యమేనా అనే ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో ఎండ్ వరకు మిస్ కావద్దు. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఈ వీడియోకు చేసి లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. కుమారి ఆంటీ కూడా ఈ మధ్య చాలా బాగా ఫేమస్ అయ్యింది. ఆమె టీవీలో కనిపించడం కూడా చూస్తున్నాం. అయితే ఈమె హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్ సమీపంలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఆమె ఫుడ్ స్టాల్లో అన్ని రకాల నాన్ వెజ్ వంటలతో పాటు వెజిటేరియన్ వంటకాలు కూడా లభ్యంగా ఉంటాయి. కేవలం 120 రూపాయల నుంచే అన్లిమిటెడ్ గా ఫుడ్ అందిస్తుంది కుమారి ఆంటీ. పూర్తిగా ఐటీ ఎంప్లాయీస్ ని బేస్ చేసుకొని కుమారి ఆంటీ ఆ ఏరియాలో ఫుడ్ బిజినెస్ ని చేస్తుంది. నిజానికి కుమారి ఆంటీ ఒక్కరే కాదు, కుమారి ఆంటీతో పాటు మరికొందరు కూడా అదే వీధిలో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసి వ్యాపారం చేస్తున్నారు. ఆ ఏరియాలో కుమారి ఆంటీ గత 12 సంవత్సరాల నుంచి స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో మాత్రమే ఆమె వ్యాపారం బాగా నడుస్తుంది. నాన్ వెజ్ ను అధికంగా ఇష్టపడే ఆహార ప్రియులకు తక్కువ ధరకే అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు అందుబాటులో ఉండడంతో క్యాబ్ డ్రైవర్స్, డైలీ వెజ్ వర్కర్స్, తక్కువ జీతాలకు పనిచేసేవారు ఇలాంటి వారు అందరికీ హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్స్ తక్కువ ధరకు లభిస్తూ ఉపయోగకరంగా ఉన్నాయి. దానితో స్ట్రీట్ ఫుడ్స్ వ్యాపారం హైదరాబాద్ లాంటి సిటీలలో జోరుగా నడుస్తుంది. దానితో గత 10 నుంచి 15 సంవత్సరాల క్రితం నుండే ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ల వ్యాపారం హైదరాబాద్ లో మొదలైంది. అదేవిధంగా ఆ తరహాలో కుమారి ఆంటీ బిజినెస్ కూడా బాగా సక్సెస్ అయ్యింది. హైటెక్ సిటీ, మాదాపూర్, దుర్గం చెరువు లాంటి ప్రాంతాలలో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ల గురించి చాలా మందికి తెలుసు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగులు చేసే ఫుడ్ బ్లాగర్లు చాలా మంది కనిపిస్తున్నారు. చాలా మంది ఫుడ్ కి సంబంధించిన చాలా వీడియోలు తీయటం లేదా వివిధ రకాల హోటళ్లు తిరిగి అక్కడ దొరికే రకరకాల వంటకాలను రుచి చూసి సోషల్ మీడియాలో పెట్టడం చాలా మందికి అలవాటయ్యింది. నిజానికి ఇలాంటి వారిని చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్లు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అలాంటి వారికి డబ్బులు ఇచ్చి ఫుడ్ వీడియోలు తీయించి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. అలా ఈ ఫుడ్ బ్లాగర్లకు మంచి ఆదాయం కూడా వస్తుంది. ఫుడ్ బిజినెస్ అధికంగా జరిగే హైదరాబాద్ లాంటి సిటీలలో ఈ ఫుడ్ బ్లాగర్లకు మంచి గిరాకీ ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళకున్న ఫాలోయింగ్ కి తగ్గట్టుగా వాళ్ళు డబ్బు తీసుకుంటారు. హైదరాబాద్ లో ఒక్కొక్క వీడియోకు కొన్ని లక్షల డబ్బులు తీసుకునే ఫుడ్ బ్లాగర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగర్లు ఎక్కువైపోవడంతో మనం సోషల్ మీడియా ఉపయోగిస్తున్నప్పుడు ఫుడ్ కి కూడా సంబంధించిన ఎక్కువ వీడియోలు కనిపిస్తున్నాయి. అయితే కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ కి సంబంధించిన వీడియో తీసి ఎవరో ఫుడ్ బ్లాగర్ వీడియో తీసి పెట్టాడు. ఆ వీడియోలో కుమారి ఆంటీ ఆమె దగ్గర ఉన్న అన్ని రకాల వంటకాలను వరుసగా ఒక ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. ఆ వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెకి సోషల్ మీడియాలో పాపులారిటీ మొదలైంది. అలా టీవీలలో కూడా కనిపిస్తూ ఉంది. దానితో యూట్యూబర్లు, ఫుడ్ బ్లాగర్లు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర వీడియోలు తీసి పోస్ట్ చేయడం, కుమారి ఆంటీని ఇంటర్వ్యూలు తీయడం లాంటివి చేశారు. అలా దాదాపుగా సంవత్సరం నుంచి కుమారి ఆంటీకి సంబంధించిన ఫుడ్ స్టాల్ల వీడియోలు సోషల్ మీడియాలో మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో పాపులారిటీ పెరిగినప్పటి నుంచి
కుమారి ఆంటీ దగ్గరకు వచ్చి భోజనం చేసే వాళ్ళు కూడా అలాగే పెరిగారు. అలా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. దానితో ఆమె ఫుడ్ స్టాల్ బిజినెస్ మరింత జోరుగా నడుస్తుంది. అలా పాపులారిటీ తెచ్చిన పబ్లిసిటీ వల్ల వ్యాపారం బాగా నడుస్తున్న సమయంలో ఈ మధ్య కాలంలో కుమారి ఆంటీకి సంబంధించిన మరో వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కుమారి ఆంటీ మీది మొత్తం 1000 అయ్యింది, 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పిన ఆ ఒక్క మాటతో సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోయింది. ఇన్ని రోజులు చౌకగా అమ్ముతున్న కుమారి ఆంటీ ఒక్కసారిగా 1000 అయ్యింది, 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పటం చాలా మంది ఆశ్చర్యానికి గురి చేసింది. దానితో సోషల్ మీడియాలో కుమారి ఆంటీ మీద మీమ్స్ రూపంలో విపరీతమైన ట్రోలింగ్ నడిచింది. సోషల్ మీడియాలో ఆమె మీద చేసిన ట్రోలింగ్ కూడా ఆమెకి పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. ఆ డైలాగ్ ఫేమస్ అయిన తర్వాత కుమారి ఆంటీ దగ్గరకు ఫుడ్ తినడానికి వచ్చే వాళ్ళు కూడా ఇంకా ఎక్కువయ్యారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియో చేసే ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె దగ్గర ఫుడ్ తినేందుకు, ఆమె దగ్గర ఫుడ్ తినే వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. దాంతోపాటు యూట్యూబర్లు కూడా ఆమెతో ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డారు. అలా కొద్దిపాటిగా ఉన్న ఈ పాపులారిటీని కుమారి ఆంటీకి అమితంగా పెంచేసి విపరీతమైన పబ్లిసిటీ కల్పించారు. అయితే చాలా మంది ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ ని తినడానికి ఇష్టపడరు. స్నాక్ లాంటి వాటిని చాలా మంది రోడ్డు పక్కన తిన్నా కూడా భోజనం చేయడానికి మాత్రం వెనకాడతాడు. స్ట్రీట్ ఫుడ్ సెంటర్ దగ్గర భోజనం చేయటం చాలా మంది నామోషిగా ఫీల్ అవుతారు. కానీ కుమారి ఆంటీకి పాపులారిటీ పెరిగిపోవడంతో అప్పటి వరకు నామోషిగా ఫీల్ అయిన చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ తో సహా ఆమె దగ్గర భోజనం చేయడానికి ఆసక్తి చూపించారు. వారు మాత్రమే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలా మంది ఆమె దగ్గరకు భోజనం చేయడానికి వచ్చారు. అలా కొద్ది రోజులుగా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర విపరీతమైన గిరాకీ ఏర్పడింది. స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం పూర్తిగా రోడ్డు మీద జరిగే వ్యాపారం కావడంతో స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చిన వారి వాహనాలతో ఆ రోడ్డు రద్దీగా మారింది. అసలే రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు మరింత రద్దీగా మారడంతో ఐటీసీ కోహినూర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఏర్పడింది. దానితో కుమారి ఆంటీ వ్యాపారం మీద అక్కడ చుట్టుపక్కల వారు చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి గత కొన్ని రోజులుగా కుమారి ఆంటీ దగ్గరకు భోజనానికి చేయడానికి వెళ్లే కస్టమర్ల కన్నా ఆమెని వీడియోలు, ఫోటోలు తీయడానికి, ఆమె చుట్టూ చేరి అల్లర్లు చేయడానికి కొంతమంది ఆకతాయిలు ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. వీరి అందరి వల్ల చుట్టుపక్కల వాళ్ళంతా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దానితో రాయదుర్గం పోలీసులు జనవరి 30న ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అని, ఆ ఫుడ్ స్టాల్ ఫుట్పాత్ మీద ఉంది అనే కారణంతో ఆ ఫుడ్ స్టాల్ ని మూసివేశారు. ఇలా మూసివేయడం లాంటి అంశాల మీద కూడా వెంటనే మేమ్స్ ద్వారా ఈ సోషల్ మీడియాలో కూడా అందరికీ తెలిసింది. అయితే సోషల్ మీడియాలో చాలా మంది వరకు కుమారి ఆంటీకి మద్దతుగా కామెంట్ చేశారు. గత కొన్ని రోజులుగా ఆ ఫుడ్ స్టాల్ దగ్గరకు ఇంటర్వ్యూల కోసం ఎగబడుతూ మరి కావాలని అక్కడ అల్లరి చేస్తూ మొత్తానికి ఆ ఫుడ్ స్టాల్ ని మూపించేదాకా తెచ్చిన ఈ యూట్యూబర్లు, ఫుడ్ బ్లాగర్లు ఇప్పుడు ఈ కుమారి ఆంటీకి ఉపాధి లేకుండా చేశారని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అలా ట్విట్టర్ లో జనవరి 30న ఎక్స్ లో #కుమారి అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో నడిచింది. అయితే ఇదంతా జరిగిన మరుసటి రోజే అంటే జనవరి 31న ఈ వ్యవహారం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కుమారి ఆంటీ మీద ఉన్న కేసులు వెంటనే ఎత్తివేసి ఆమె వ్యాపారం ఇంతకు ముందు లాగే సాగే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీని ఆదేశించారు. దానితో కుమారి ఆంటీ వ్యవహారం గురించి వీడియోలు కూడా వార్తలు వచ్చాయి. అలా ప్రస్తుతం కుమారి ఆంటీ తిరిగి తన ఫుడ్ స్టాల్ ని ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకోగలుగుతుంది. అయితే కుమారి ఆంటీకి లభించిన పబ్లిసిటీ వల్ల ఆమె ఫుడ్ స్టాల్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే కుమారి ఆంటీ వ్యవహారం మీద చర్చలు మరియు ఈ స్ట్రీట్ ఫుడ్ మీద చాలా మందిలో చాలా సందేహాలు మొదలయ్యాయి. అసలు ఈ రకమైన ఫుడ్ ప్రజల ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అనే ఆలోచన చాలా మందికి మొదలైంది. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అనే ఉద్దేశం కాకుండా, సరైన లైసెన్స్ లేకుండా, ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించకుండా ఫుడ్ బిజినెస్ చేయడం తప్పు అనే దానిపై ఆ స్టాల్ ని మూపించి ఉంటే ఎవరూ తప్పు పట్టేవారు కాదు. మన దేశంలో ఫుడ్ వ్యాపారం చేయాలి అంటే FSSAI లైసెన్స్ ఖచ్చితంగా కావాలి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీస్ వారి నుండి లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్ చేయడం అనేది ప్రజల ఆరోగ్యానితో ఆడుకోవడమే. ట్రేడ్ లైసెన్స్, GST రిజిస్ట్రేషన్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లైసెన్స్ లాంటివి ఉండాలి. అయితే కుమారి ఆంటీ మాత్రమే కాకుండా ఇలా ఫుడ్ బిజినెస్ చేస్తూ హైదరాబాద్ లో వేల మందే ఉన్నారు. రద్దీగా ఉండే ప్రతి వీధిలో ఇలాంటి వ్యాపారం మనకి కనిపిస్తూనే ఉంటుంది. వీరెవరికి ఎటువంటి లైసెన్స్ లేకుండానే వ్యాపారం చేస్తున్నారు. అయితే కుమారి ఆంటీకి మాత్రమే లైసెన్స్ ఉండాలి అని అనడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది వాదన. అయితే కుమారి ఆంటీ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రోజుకి 60,000 సంపాదన చేస్తున్నట్లు స్వయంగా ఆమె చెప్పింది. అంటే నెలకు 18 లక్షల సంపాదన. 18 లక్షలు అనేది లాభం కాదు, ఇది మొత్తం వ్యాపారం ధర. అంటే సంవత్సరానికి 2,16,00,000 వ్యాపారం ఆమె చేస్తుంది. అయితే కుమారి ఆంటీ సంవత్సరానికి ఆ ఫుడ్ స్టాల్ ద్వారా 2 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుంది. కాబట్టి ఆమె వ్యాపారం ఏమాత్రం చిన్నది కాదు. ఇంత భారీ స్థాయిలో వ్యాపారం చేస్తున్నప్పుడు అప్పుడు అన్ని రకాలుగా చట్టబద్ధంగానే వ్యాపారం చేయాలి అనేది మరికొందరు వాదన. అయితే కుమారి ఆంటీ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రియే స్పందించి ఆమెకు అండగా నిలవడం కొంతవరకు మంచి విషయమే. కానీ రాష్ట్రంలో ఉన్న చాలా సమస్యల మీద ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికే రాష్ట్రంలో జీవో 46 ఎత్తివేయాలి అని
నిరుద్యోగులు దాదాపుగా 6 నెలల నుండి నిరసన తెలుపుతున్నారు. జియో 46 వల్ల పోలీసు ఉద్యోగాల్లో గ్రామీణ ప్రాంత యువతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అంటున్నారు. జియో 46 ప్రకారం పోలీసు ఉద్యోగాల భర్తీకు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాను 53% రిజర్వేషన్ కల్పించి మిగిలిన జిల్లాకు కేవలం 47% మాత్రమే రిజర్వేషన్ అందించింది. దానితో నాన్ హైదరాబాద్ అభ్యర్థులకు 135 మార్కులకు పైగా సాధిస్తే కాని తప్ప ఉద్యోగం రాకనుంది. కాబట్టి ఈ జియో 46 ని తొలగించాలి అని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ జియో 46 బాధ్యతలు కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు కూర్చొని ధర్నా చేశారు. అంతేకాక ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టు నిర్మాణానికి ఉపయోగించడం వ్యతిరేకిస్తూ అక్కడ విద్యార్థులు పోరాడుతున్నారు. వారు కూడా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ముందు నిరసన తెలిపి మా సమస్యని కూడా ప్రభుత్వానికి చెప్పమని కుమారి ఆంటీకి విజ్ఞప్తి పత్రాలు ఇస్తున్నారు. అలా ఒక ఫుడ్ వెండర్ గురించి ఆలోచించి ప్రభుత్వం మా సమస్యను ఎందుకు పట్టించుకోనదనే విమర్శలు కూడా మొదలయ్యాయి. భవిష్యత్తులో కూడా రాజకీయ పరంగా ప్రభుత్వానికి విమర్శలు ఎదుర్కోవచ్చు. అయితే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి సాధారణ ప్రజలకు అసౌకర్యంగా ఉండకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో వచ్చిన ట్రాఫిక్ సమస్యల గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక చివరిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సోషల్ మీడియాలో అనవసరమైన హడావిడి చేస్తూ వారి సొంత ప్రయోగాల కోసం కొందరిని ఎక్కువగా పాపులారిటీ చేయడం అనేది ఆయా వ్యక్తులకు ఎంతగానో వ్యక్తిగతంగా నష్టం చేస్తుంది అని కుమారి ఆంటీ విషయంలో మనకు అర్థమైంది. పాపులారిటీ అనేది చాలా బాధ్యతలను తెచ్చిపెడుతుంది. అనుకోకుండా ఎక్కువగా లభించే పాపులారిటీ అనేది భరించడం అంత సామాన్యం కాదు. ముఖ్యంగా సామాన్య ప్రజలలో ఇంత పాపులారిటీని భరించడం, కాపాడుకోవడం అనేది వారికి తలకు మించిన భారం అవుతుంది. కుమారి ఆంటీ పరిస్థితి కూడా ఇలానే ఉంది. కుమారి ఆంటీ గురించి కొన్ని రోజుల వరకు మాత్రమే సోషల్ మీడియాలో చర్చలు జరుగుతాయి. తర్వాత ఇంకో కొత్త విషయం వైరల్ అయితే అందరి దృష్టి అటువైపు మల్లుతుంది. ఎందుకంటే కొత్తక వింత పాతక రోత అనే సామెత సమాజానికి సరిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఈ కుమారి ఆంటీ గురించి అందరూ మర్చిపోతారు. కాబట్టి కుమారి ఆంటీ విషయంలో ప్రభుత్వం స్పందించి ఉండకపోతే ఆమె జీవన ఆధారం దాదాపు కోల్పోయి ఉండేది. అంటే కొన్ని రోజులు ఉండే పాపులారిటీ వల్ల తన జీవిత ఆధారం కోల్పోయే పరిస్థితి వచ్చింది. అదే జరిగి ఉంటే దానికి బాధ్యులు ఎవరు? కుమారి ఆంటీని వైరల్ చేసిన ఆ సోషల్ మీడియాలో ఉన్న వారు మాత్రమే బాధ్యత వహించాలి. అయితే కుమారి ఆంటీ పాపులర్ అవడం వల్ల చాలా మంది స్ట్రీట్ ఫుడ్ తినడానికి వస్తున్నారు అనే అభిప్రాయం కూడా చాలా మందిలో హైదరాబాద్ లో మొదలయ్యింది. ఇన్ని రోజులు రోడ్డు మీద భోజనం చేయడానికి ఆలోచించిన చాలా మంది ఇప్పుడు ఎటువంటి ఆలోచన లేకుండా నిర్మోహమాటంగా రోడ్డు మీద నిల్చొని భోజనం చేస్తున్నారు అని, దానివల్ల వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అని చాలా మంది స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ భావిస్తున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన సానుకూలమైన విషయం ఇదొకటే. సో ఇది ఫ్రెండ్స్, కుమారి ఆంటీ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో తెలపడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలనేది నాకు ఆసక్తికరంగా ఉంది. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. అంటే మరెన్నో వీడియోస్ మీరు కూడా నా నుండి పొందేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు. ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో పింక్ చేస్తాను. నచ్చితే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.